నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే జగన్ హయాంలో వైద్య శాఖ మంత్రిగా పనిచేసిన విడుదల రజనీ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. అధికారం ఆమెది, పెత్తనం మాత్రం ఆమె మరిదిది. విడుదల గోపీనాథ్ అరాచకాలు అక్రమాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. చిలకలూరుపేట మున్సిపాలిటీ 31వ వార్డు నుంచి వైసీపీ తరఫున కౌన్సిలర్గా గెలిచి నియోజకవర్గం మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్నారు. మంత్రి విడుదల రజనీ మరిది విడుదల గోపి అరాచకాలు అక్రమాలకు లెక్క లేకుండా పోయింది. చిలకలూరుపేట మున్సిపాలిటీ 31వ వార్డు నుంచి వైసీపీ తరఫున కౌన్సిలర్గా గెలిచి నియోజకవర్గం మొత్తాన్ని తన గుప్పెట్లో పెట్టుకున్నాడు. పురుషోత్తంపట్నంలో ఉంటూ తన కింద మరో వ్యక్తిని పెట్టుకుని నియోజకవర్గంలో దందాలు చేసేవారని చెప్తారు. ఎడ్లపాడు శ్రీలక్ష్మి స్టోన్ క్రషర్ యాజమాన్యం నుంచి డబ్బులు వసూలు చేసిన కేసులో A3గా ఉన్న గోపిని అరెస్టు చేయడంతో మిగతా వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. వైసీపీ ప్రభుత్వంలో అక్రమాలకు సంబంధించి జిల్లాలో గోపీదే మొదటి అరెస్టు. వైసీపీ నేతల మట్టి, ఇసుక అక్రమ రవాణా, రేషన్ వంటి వాటిల్లో కూడా వాటాలు తీసుకోవడంతో ఆ పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత మొదలైంది. గోపి వల్ల ఓడిపోతామని గ్రహించిన రజనీ 2023 నుంచి అతన్ని దూరం పెట్టారు. కానీ అప్పటికే నియోజకవర్గం మొత్తం గోపి చేసిన పనులతో ప్రజలు చీకొట్టడం మొదలుపెట్టారు. చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందంగా పరిస్థితి మారిపోయింది. జగన్ ప్రభుత్వంలో చిలకలూరుపేట ఎమ్మెల్యే పేరుకే విడుదల రజనీ, చక్రం తిప్పింది మాత్రం ఆమె మరిది విడుదల గోపిని. రజనీ మంత్రి అయ్యాక పెద్దగా నియోజకవర్గంలో ఉండేవారు కాదు. దీంతో తానే ఎమ్మెల్యేగా విడుదల గోపి చలామణి అయ్యారు. మంత్రి విడుదల రజనీని కలవాలన్నా గోపి అపాయింట్మెంట్ ఉండాల్సిందే. నియోజకవర్గంలో ఏ పని కావాలన్నా, ఏ కాంట్రాక్ట్ దక్కాలన్నా ప్రతి పనిలోనూ లంచం డిమాండ్ చేయడం, రేషన్ మాఫియా, మైనింగ్, ఇసుక అక్రమ రవాణాకు నియోజకవర్గం కేంద్రంగా మారటం వెనుక అతని హస్తం ఉంది. విడుదల రజనీ మంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఆమె కుటుంబ సభ్యులు అక్రమాలు తారాస్థాయికి చేరాయి. వైద్య ఆరోగ్య శాఖలో పోస్టులు భర్తీ నుంచి బదిలీలు, ఇతర వ్యవహారాలను కూడా నాన్ లోకల్ ప్రాతిపదికన మంత్రి రజనీ వ్యక్తిగత కార్యదర్శులు చూసుకున్నారు. ప్రతి శనివారం జరిగే పశువుల సంతలో వారానికి ఇంత అని వసూలు చేసి గోపికి ఇచ్చేవారు. ఏదైనా అక్రమం ఉంటే అందులో తన వాటా ముందుగానే 10% తీసుకునేవాడని స్థానికులు చెప్తున్నారు. పురుషోత్తంపట్నం కేంద్రంగా అనునాయులతో దందాలు, దౌర్జన్యాలు, అక్రమ వసూళ్లకు తెగబడ్డారు. ఎడ్లపాడులోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ నిర్వాహకులు తెలుగుదేశం సానుభూతి పరులు కావడంతో ఆయనపై రజనీ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేశారు. పిఏ రామకృష్ణ ద్వారా నిర్వాహకులను పిలిపించుకుని 5 కోట్లు డిమాండ్ చేశారు. మైనింగ్, విజిలెన్స్ అధికారులతో దాళ్లు చేయించి కొన్నాళ్లు క్రషర్ను ముయించేశారు. క్రషర్ తెరిపించేందుకు బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యులు మంత్రి రజనీ ఆమె మరిది గోపితో మాట్లాడారు. 2 కోట్లు ఇస్తే కేసులు లేకుండా చూస్తామని గోపి వారికి హామీ ఇచ్చారు. ఇందుకు గోపికి 10 లక్షలు, విజిలెన్స్ ఎస్పీ జాషువాకు 10 లక్షలు కలిపి 2,20,00,000 రూపాయలు వసూలు చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత క్రషర్ నిర్వాహకులు ఏసీబీకి ఫిర్యాదు చేయడంతో వివిధ సెక్షన్స్ కింద ఎఫ్ఐఆర్ నమోదైంది. కొత్తగా వెంచర్లు వేయాలన్నా, అపార్ట్మెంట్లు నిర్మించాలన్నా గోపికి కప్పం కట్టాల్సిందే అనేంతగా వసూళ్లకు తెగబడ్డారు. జగనన్న కాలనీల కోసం పసమూరులో రైతుల నుంచి భూముల్ని సేకరించారు. ఇక్కడ ప్రభుత్వం ఇచ్చే పరిహారం కంటే మార్కెట్ తక్కువగా ఉండడంతో రైతులు భూములు ఇవ్వడానికి పోటీ పడ్డారు. ఈ క్రమంలో ఎకరాకు 2 లక్షల నుంచి 7.5 లక్షల వరకు ముడుపులు ముట్టజెప్పి రైతుల భూముల్ని సేకరించారు. భూముల సేకరణ వ్యవహారంలో గోపి కోట్లలో భారీగానే లబ్ధి పొందారు. ఈ వ్యవహారంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తేలు కుట్టిన దొంగల్లా తిరిగి 1,16,00,000కు రైతులకు వెనక్కిచ్చేశారు. మట్టి, ఇసుక అక్రమ రవాణా ద్వారా కోట్లు కొట్టేశారు. జగనన్న కాలనీలకు ఉచితంగా పంపిణీ చేసే ఇసుకను అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు. బార్ అండ్ రెస్టారెంట్ల కోసం తనకు కమిషన్ ఇవ్వకుండా ఎవరైనా టెండర్ వేస్తే వారిని అధికారులు, పోలీసుల ద్వారా వేధించేవారు. టౌన్ ప్లానింగ్ అధికారులని చీరాల మున్సిపాలిటీకి బదిలీ చేస్తే ఒక్కరోజు కూడా పని చేయకుండా మంత్రి అండదండలతో చిలకలూరుపేట తెచ్చాడు. కుటుంబ సభ్యుడు కావటం, చిలకలూరుపేటలో గోపిని కాదని రజనీ రాజకీయం చేసే పరిస్థితి లేకపోవడంతో ఆమె సైలెంట్ అయ్యారు. చిలకలూరుపేటలో పోటీ చేస్తే గెలవడం కష్టమని గుంటూరు వెస్ట్కి మారారు. గుంటూరు వెస్ట్లో గత ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి 4,000 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. ఆ ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచిన మద్దాలి గిరి అనంతరం వైసీపీకి అనుకూలంగా మారిపోయారు. వైసీపీ నుంచి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా విడుదల రజనీ పోటీ చేశారు. కూటమి నుంచి టీడీపీ అభ్యర్థిగా గల్లా మాధవ్ పోటీ చేసి విజయం సాధించారు. అటు చిలకలూరుపేట, ఇటు గుంటూరు వెస్ట్కు కూడా విడుదల రజనీ దూరమయ్యారు. స్టోన్ క్రషర్ వ్యాపారిని బెదిరించి డబ్బులు వసూలు చేశారనే ఆరోపణలతో అరెస్ట్ అయిన విడుదల గోపి ఏసీబీ కస్టడీలో సరైన సమాధానాలు చెప్పడం లేదు.
కస్టడీలో గోపిని దాదాపు 7 గంటల పాటు 30కి పైగా ప్రశ్నలు సంధించారు. వీటిలో ఏ ఒక్కదానికి గోపి సరైన సమాధానం ఇవ్వలేదు. ఏ ప్రశ్న అడిగినా అప్పట్లో ఏం జరిగిందో తనకు గుర్తులేదంటూ జవాబిచ్చారు. స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించిన వ్యవహారంలో ఐపీఎస్ అధికారి జాషువాది కీలక పాత్రని గోపి చెప్పుకొచ్చారు. విడుదల గోపి ఏసీబీ విచారణకు ఏమాత్రం సహకరించలేదు. దర్యాప్తు అధికారులు అడిగిన ప్రశ్నలకు బుకాయించేలా సమాధానాలు ఇచ్చారు. శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యం 2 కోట్లు ఇచ్చిన విషయాన్ని విడుదల రజనీతో మాట్లాడి డబ్బులు ఇచ్చిన విషయం చెప్పారని అడిగితే అలాంటిదేమీ లేదంటూ దాటవేశారు. సాక్షులిచ్చిన వాంగ్మూలాలు, తన దగ్గరున్న కాల్ డేటా రికార్డింగ్లు చూపిస్తూ గోపిని ప్రశ్నించగా ఆయన తనకేం తెలియదంటూ సమాధానాలు ఇచ్చారు. ఆయన్ని మరింత లోతుగా విచారించాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. అసలు తనకు క్రషర్ యాజమాన్యం ఎవరో తెలియదన్నారు. మొత్తం మీద విడుదల గోపి వ్యవహారం అనుమానాస్పదంగా ఉందంటున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరిచ్చే కమెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా. ఈ వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.